ఆన్లైన్ షాపులను వెంటనే రద్దు చేయాలి. ఆన్లైన్ షాపులను వెంటనే ఆన్లైన్ షాపులను వెంటనే రద్దు చేయాలి. కార్పొరేట్ షాపులను వెంటనే బంద్ చేయాలి. కార్పొరేట్ షాపులను వెంటనే క్లోజ్ చేయాలి. కొరియర్ షాపులను వెంటనే అరికట్టాలి. కొరియర్ షాపులను వెంటనే అరికట్టాలి. ఆర్మూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు మెడికల్ షాపులు బంద్ పెట్టడం జరిగింది. ఇది ఆన్లైన్ మందులు షాపుల బంద్ గురించి మరి ఒక్కరోజు బంద్ పెట్టడం జరిగింది. అట్లాగే కార్పొరేట్ షాపులు విపరీతంగా డిస్కౌంట్లు ఇచ్చి మరి మా నడి ఎరగొడుతున్నాయి కనుక అవిటిని కూడా బ్యాన్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా స్పొరియా డ్రగ్స్ చాలా విపరీతంగా ఆన్లైన్లో వస్తున్నాయి. అవిటిని కూడా ప్రజలు కొనుగోలు చేసి వారి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు కనుక వాళ్ళు కూడా ఆన్లైన్లో కొనకుండా పక్కకున్న షాపులో కొనుక్కుంటే బాగుంటుందని మరి మేము మనవి చేస్తున్నాము. దేశవ్యాప్తంగా 13 లక్షల షాపులు ఉన్నాయి. మరి వీళ్ళంతా వీధిన పడే పరిస్థితి ఉన్నది కనుక గవర్నమెంట్ మంచి ఆలోచన చేసి మరి ఈ వ్యవస్థని రద్దు చేస్తే మరి మాకు ప్రయోజనం ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ డ్రగిస్ట్ పిలుపు మేరకు ఒక్కరోజు బంద్ నిర్వహిస్తున్నాము. మా ముఖ్య డిమాండ్లు ఏంటంటే ఆన్లైన్లో మెడిసిన్ సప్లై. దీనివల్ల ఏమవుతుందంటే నార్కోటిక్ డ్రగ్స్ యువతకు చెంది యువత దాన్ని తీసుకొని నిర్వీర్యం అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, కార్పొరేట్ షాపులు వచ్చేసి విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చి మామూలు చిన్న వ్యాపారులకు జీవనోపాధి లేకుండా జీవనోపాధిని తీసేస్తున్నారు. ఈ కార్పొరేట్ సంస్థలకు లైసెన్సులను రద్దు చేయాలి. ఆన్లైన్ షాపుల లైసెన్సులు కూడా రద్దు చేయాలి. అలాగే మూడోది స్పోరియస్ డ్రగ్స్. ఈ ఆన్లైన్లో ఏమవుతుందంటే డూప్లికేట్ మందులు వచ్చి మాకు కాంపిటీషన్ చేసి మేము 10% అంటే వాళ్ళు 20% ఇచ్చి మా జీవనోపాధిని మొత్తం గంగలు గలుపుతున్నారు కనుక మా జీవనోపాధి నిలబడాలంటే దేశవ్యాప్తంగా 13 లక్షల మెడికల్ షాపులు, 13 లక్షల జీవనాలు ఈ మెడికల్ షాపుల మీద జీవనోపాధి ఉంది. ఈ జీవనోపాధిని బ్రతికించాలి. మేమేం గవర్నమెంట్ నుండి ఉద్యోగాలు అడుగుతలేము, మా జీవనోపాధి అడుగుతలేము, జీవన భృతి అడుగుతలేము. మేము చేసే వ్యాపారానికి మాకు సహకారం సపోర్ట్ అడుగుతున్నాం కనుక మా 3 కోరికలను మన్నించి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.